ఇప్పుడు ప్రెసెంట్ రాహుల్ రవీంద్రన్ గారు కాకుండా ఎవరెవరికి మీరు పర్సనల్? సో అంటే ప్రెజెంట్ రాహుల్ గారికి, చిన్మయ్ గారికి నేనే చూసుకుంటున్నాను. అంటే నేను వర్క్ చేసిన పీపుల్ అయితే వెన్నెల కిషోర్ గారు, సందీప్ కిషాన్ అండ్ మన శేషు గారు, అడవి శేషు గారు, అడవి శేష్ గారు. నాగార్జున సార్ కూడా చేశాను. మనముద్ర టూ ఇలాగా. అండ్ బ్యూటిఫుల్ గార్జియస్ సమంత గారికి కూడా మీరు వర్క్ చేశారు కదా? మన్మధుడు 2కి ఆ మూవీకి అబ్రాడ్ అలా వచ్చినప్పుడు నేనే అలా చూసుకుంటా ఉండేవాడిని. అంటే నాకు చాలా ఇష్టం అండి సమంత గారు. అంటే నిజం చెప్పాలంటే ఫస్ట్ రాహుల్ గారు సమంత గారు బెస్ట్ ఫ్రెండ్స్. సో నేను రాహుల్ గారితో ఆల్మోస్ట్ 12 ఇయర్స్ 13 ఇయర్స్ అవుతుంది అనమాట. సో వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. బేసిక్ గా బయట రాహుల్ గారు సమంత గారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అంటే చిన్మయ్ గారు సమంత గారు ఫ్రెండ్స్ అని తెలుసు నాకు. లేదు ఫస్ట్ మూవీ కెరియర్ స్టార్ట్ అయింది సమంత గారిది రాహుల్ గారితో అనమాట. ఓకే. సో అలాగా మాస్కోవెన్ కావేరి అనేసి తమిళ మూవీ. మన తమన్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా. సో తను ఫస్ట్ డెబ్యూ అండ్ సమంత గారిది అండ్ మన రాహుల్ గారిది ముగ్గురిది డెబ్యూ అనమాట. సో మాస్కోవెన్ కావేరి అనే మూవీ. సో దెన్ ఆ మూవీ తర్వాత అలాగా ఇంకా నెక్స్ట్ టాలీవుడ్కి వచ్చి ఉండే ఇంకా ఏమై చేసావే అలాగా రాహుల్ గారు. దెన్ అందల రాక్షస్తో అలా వచ్చింది. బట్ అప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ వాళ్ళు, చాలా మంచి ఫ్రెండ్స్. కెరియర్ స్టార్ట్ అయింది ఒకే టైం కాబట్టి అలాగనమాట. డెబ్యూ ఫిల్మ్స్ తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు మంచిగా దూసుకుపోతున్నారు. అంటే రాహుల్ సార్ తో డెబ్యూ చేసిన ప్రతి ఒక్కరు ఫుల్ బిజీ. లావణ్య గారు, త్రిపాఠి అండ్ సమంత గారు అండ్ హెబ్బా పటేల్, ఇలాగా చేసిన వాళ్ళు చాలా మంది. సో బేసిక్ గా మీరు చెప్పొచ్చేది ఏంటంటే ఫైనల్ గా రాహుల్ గారితో యాక్ట్ చేయడం కాదు, రాహుల్ గారు చేయి తగిలినా గానీ అది డెఫినెట్ గా వాళ్ళు గోల్డెన్. అంటే మనిషి కూడా అండి ఎలాంటి మనిషి అంటే మీరు చూస్తే అర్థమవుతుందండి. అంటే నేనేదో మా సారు నేనేదో పొగుడుతున్నాను అని కాదు. అండ్ సమంత గారిది నాకు మంచి బ్యూటిఫుల్ మూమెంట్ అంటే జనరల్గా బంజారాహిల్స్ లో ఉండేవాళ్ళం అండి. సో అప్పుడు ఇంటికి వచ్చారనమాట. సో ఇంటికి వచ్చినప్పుడు ర్యాండమ్ గా నేను వెళ్ళి పికప్ చేసుకుని వచ్చాను. సో గచ్చిబౌలి నుంచి బంజారాహిల్స్ నేను వెళ్ళి పికప్ చేసుకుని వచ్చాను. ట్రస్ట్ మీ, మీ నమ్మరు, ఆ బ్యాక్ సైడ్ కూర్చున్న కారు రాహుల్ సార్కి తెలుసు. 3 days నేను వాష్ చేయట్లేదండి. ఆ సీట్ ని జనరల్ గా వాచ్మెన్ జనరల్ ఇన్సైడ్ అంతా క్లీన్ చేస్తాడు అనమాట. సో అలాగా అంటే నాకు అంత ఇష్టం. సో తన కార్లో కూర్చుందనేసి ఆ బ్యాక్ సైడ్ సీట్ ని 3 days నేను క్లీన్ చేయట్లేదు. సమంత గారు కూర్చున్నారనేసి సమంత గారు కూర్చున్నారని చెప్పి అంటే నాకు అంత ఇష్టం. ఇప్పటికీ సార్కి చెప్తా ఉంటాను. అంటే మూమెంట్ గుర్తు చేసుకుంటా ఉంటాం అప్పుడప్పుడు కూర్చున్నప్పుడు. సమంత గారు అండి. ఎలా ఉంటారు సమంత గారు అసలు బయట ఎలా ఉంటారు? చాలా మంచి పర్సన్ అండి. పలకరించినప్పుడు కానీ అంటే కొంతమంది హీరోయిన్లు ఏంటంటే పలకరించినా కానీ కొంచెం ఇది ఉంటుంది. సో హనుభయ్య హాయ్ లైక్ ఈ టైప్ అనమాట. సో అది మనకు అంతకంటే ఏం కావాలండి. మనకి నచ్చిన సమంత అంటే ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సమంతని ఇష్టపడే వాళ్ళు ఎవరు ఉండరు. ఎక్కడ నేను ఇన్ని ఇయర్స్ చాలా సార్లు జనరల్ గా వీళ్ళు ఫ్రెండ్స్ కలుస్తూ ఉంటారు కదా. సో వీళ్ళు ఫ్రెండ్స్ కలిసినప్పుడు అంటే నేను కొన్ని కుకింగ్ చేసి అట్లా చేస్తూ ఉంటాను. అంటే జ్యూస్లు కానీ ఇలా ఈ యూట్యూబ్ లో జ్యూస్ కానీ ఇలాగా సో సరదాగా చేస్తూ ఉంటాం కదా. అలా చేస్తూ ఉన్నప్పుడు కూడా అంటే చూస్తూ ఉంటాం కదా మనం ర్యాండమ్ గా. సో లైక్ నేను చూసింది ఏంటంటే ఈ సర్కిల్ ఏదైతే ఉందో రాహుల్ గారు కానీ, సమంత గారు కానీ, అడవి శేషు గారు కానీ, సుజిత్ గారు కానీ, వెన్నెల కిషోర్ గారు కానీ, లైక్ సందీప్ కిషోర్ అంటే వీళ్ళది ఏంటంటే ఈ వైబ్ ఏదైతే ఉందంటే అది బ్యూటిఫుల్ వైబ్ అండి. సో వీళ్ళతో మీరు ఫ్యూ మినిట్స్ ఉన్నా కూడా లైక్ ఆ టాకింగ్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఒక వైబ్ క్రియేట్ చేస్తాయి అనమాట. నెగిటివ్ అనే దానికి ఎక్కడ వెళ్ళదండి. నేను చూసిన ప్రాక్టికల్ గా చూసాను కదా. ఒకళ్ళ గురించి ముచ్చట్లు, ఒకళ్ళ గురించి చిట్చాట్లు, ఇలాంటిది అసలు నథింగ్. బేసిక్ గా సమంత గారి ఫుడ్ ఎలా ఉంటుంది? లైక్ తనకి ఫుల్ హెల్దీ అండి. ఆర్య ఉన్నాడు కదా, తను అసలు ప్రతిదీ హీ విల్ టేక్ కేర్ ఆఫ్. అసలు నిజానికి ప్రతిదీ వితౌట్ ఆర్య సమంత గారు అసలు ఏది చేయరు అనుకుంటా కదా. అంటే చెప్పాను కదా, ఇప్పుడు నేను రాహుల్ గారికి ఎలా బాండింగ్ అలాగా, చిన్మయ్ గారికి ఎలా బాండింగ్ అలాగా, సమంత మేడంకి మన ఆర్య అలాగనమాట. అంటే లైక్ ఆ బాండింగ్ అలా సెట్ అయిపోయిందండి.